ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పుష్ప 2 సందడి నెలకొన్న సంగతి మన అందరికీ తెలిసే. అయితే నిన్నటి రోజున ఓ దారుణం జరిగిందంట. అయితే నిన్న రాత్రి పుష్ప 2 ప్రీమియరు షోలు వేస్తుండగా హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందంట. ఒక తీవ్రమైన విషాదము ఏర్పడ్డదంట. ఇక దీనితోని అల్లు అర్జున్ జట్టు మొత్తం ఈ విషాదం గురించి స్పందించిందంట. ఇక అసలు ముచ్చటకొస్తే అసలు ఏమైందనంటే నిన్నటి రోజున పుష్ప సినిమా చూసేటందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్ల సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చిండంట. ఇక ఆయనను చూసేటందుకు అభిమానులు ఎగబడడంతో ఇక అలా తొక్కిసలాట జరిగిందంట. ఇక దీంతో పోలీసులు వాళ్ళని నిలవరించేటందుకు లాఠీ చార్జ్ పట్టిండ్రంట. అయితే ఆడనే ఒక 35 ఏళ్ల రేవతి అనే యువతి మరణించిందంట. అనంతరం ఆమె కొడుకు 9 ఏళ్ల బాలుడు ఇట్లా చాలా తీవ్ర అస్వస్థతకు గురైండు అని సమాచారం అయితే వినబడుతున్నది. ఇక దీనితోని ఇక ప్రస్తుతం ఈయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదని వాళ్ళ నాయన చెప్తున్నాడంట. ఇక ఎట్టకేలకు పుష్ప 2 జట్టు అంతా ఇక ఆడికి పోయి స్పందించిందంట. ఇక వాళ్ళు ఏమంటున్నారంటే నిజంగా నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరము, ఇక మేము చాలా బాధపడుతున్నాము, అందుకని చెప్పేసి పుష్ప 2 కొరకు ఇక మా జట్టు మొత్తము ఇక ఆయన దగ్గరికి పోతున్నారు. ఇక ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇక వాళ్ళ నాయనని కలిసి ఏవైతే అవసరమైన సహాయము అందిస్తామని హామీ అయితే ఇచ్చిందంట. ఇక చూసిరు కదా, ఇగో ఇంతటి విషయం జరిగిందంటే గాడ నిన్న ఎంతటి తొక్కిసలాట జరిగిందో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. ఎందుకు చెప్పురి, సైన్మా ఎప్పుడు చూస్తే ఏంది, సైన్మా మంచిగా చూడాలి, మంచిగా పోవాలి, ఇక అంతే తప్పించి గింత తొక్కిసలాటకు గురై ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఇక ముందు ముందు రోజుల్లో పుష్ప 2 ఇంకా సందడి నెలకొంటది కాబట్టి ముందుగానే మీ అందరికీ చెప్తున్నా ఇనుకోరి. ఇక ఇంత తొక్కిసలాట చేసి తెచ్చుకునే అంత ఏం లేదు కాబట్టి ఇక ఎప్పుడు చూసినా సైన్మానే అది ఎప్పటికీ మారదు గనక మీరు ఇప్పటికెళ్ళైనా జాగ్రత్తగా సైన్మా చూసి మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి పోవాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.